హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి ఎవరైతే లాంగ్ టర్మ్లో రాబోయే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో కొత్తగా, మరి డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు, సో చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ అండి. రాష్ట్రంలో 250 తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ మరి అధికార పార్టీ అధికారికంగా మరి ఈనాడు వార్తాపత్రికలు తెలియచేయడం అయితే జరిగింది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం జరగబోయేటువంటి గ్రూప్ 2 మెయిన్స్ రోస్టర్ పాయింట్ల కేసు గురించి చాలామంది అడుగుతున్నారండి. సో గైస్, మనకి రేపటి నుండి హాల్ టికెట్లు అయితే, అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయండి. అందరూ కూడా గమనించాలి. సో ఈ కేసు విషయము మర్చిపోండి. ఓకేనా. మీ బెస్ట్ అటెంప్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ బెస్ట్ అటెంప్ట్ అయితే ఇవ్వండి. ఏమీ ఆలోచించకండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే వీటి గురించి ఆలోచించండి. ఎగ్జామ్ అయితే 100కి 200% ఎగ్జామ్ జరుగుతుంది. ఓకేనా, ఇదొక్కటే గుర్తుంచుకొని పరీక్షని ది బెస్ట్ అయితే ఇవ్వండి అందరూ కూడా. ఓకేనా. సో మరి ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, గత ప్రభుత్వంలో అడ్డగోలుగా డిప్యూటీ తహసీల్దార్ల క్యాడర్ స్ట్రెంత్ పెంచడంతో రాష్ట్రంలో తహసీల్దార్ల కొరత తీవ్రంగా ఉంది. చాలా చోట్ల ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 250కి పైగా తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఎన్నికల వరకు 155 ఖాళీలుండగా ఇప్పుడు మరిన్ని పెరిగాయి. మరి ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖాళీలు 350కి పైగా చేరే అవకాశం ఉంది. ఎందుకండి అంటే, చాలామంది రిటైర్ అవుతుంటారు కదండి. సో వారి ప్లేస్లో అయితే ఖాళీలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. మరి మొత్తము 937 పోస్టులకు గాను 27% ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారము రెవెన్యూ శాఖ CCLA దృష్టి పెట్టకపోతే ఈ పరిస్థితి కొనసాగుతుందని మరి సిబ్బంది పేర్కొంటున్నారు. అంటే వీటన్నిటికీ అన్నీ భర్తీ చేస్తారంటే చేయకపోవచ్చు. ఓకేనా. ఏం చేస్తారంటే కొన్ని ఏంటది డిప్యుటేషన్. ఓకేనా, అంటే ప్రమోషన్ల ద్వారా కొన్ని భర్తీ చేస్తారు. రిమైనింగ్వి మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు నోటిఫికేషన్లు భర్తీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇవి గ్రూప్ 2 పోస్టులు అండి, అందరూ కూడా గమనించాలి. డిప్యూటీ తహసీల్దార్లతో పాటుగా ఇంకా చాలా అంటే చాలా ఖాళీలు అయితే, చాలా డిపార్ట్మెంట్స్ నుంచి ఖాళీలు అయితే మనకు ఉంటాయి. కానీ ఈ డిప్యూటీ తహసీల్దార్ అనేవి హాట్ కేక్స్ అండి. గ్రూప్ 2 ప్రతి ఒక్క గ్రూప్ 2 క్యాండిడేట్ ఖచ్చితంగా సాధించాలి అనుకునేటువంటి జాబు డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగము గ్రూప్ 2 నుండి. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్లో మనకు భారీగా ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంటుందండి. మరి ఇటీవల జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి మీటింగ్ ప్రకారం చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అయితే ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి ఈ ఇయర్ ఎండ్ వరకైనా కూడా. ఓకేనా. సో కాబట్టి ఫ్రెండ్స్, సో చాలా శ్రద్ధగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో గ్రూప్ 2 రాయబోతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ రోస్టర్ పాయింట్ల కేసు గురించి పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ప్రిపేర్ అవ్వండి. ఈ నెల 23కు ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ రేపటి నుండి అడ్మిట్ కార్డులు కూడా మనకు విడుదల కావడం అయితే జరుగుతుంది. ఓకేనా.
సో ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్. ఎవరికైనా కోర్స్ కావాలంటే కూడా మన యాప్‌లో ఉందండి. తీసుకోవచ్చు. థాంక్ యూ.